ఎస్సీల్లో 59 ఉపకులాలను 3 గ్రూపులుగా విభజించి రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 జనాభా లెక్కలు పూర్తయ్యాక దమాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపు కూడా ఉంటుందని స్పష్టం చేశారు ఆయన. కులగణనను వ్యతిరేకించే వారి మాటలను పట్టించుకోవద్దని చెప్పారు. తమ దగ్గర డేటా ప్రకారమే పర్సెంటేజ్ లెక్క కడతామని స్పష్టం చేశారు ఆయన. ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించడం జరిగింది అధ్యక్ష. గ్రూప్ 1 కింద 15 ఉపకులాలను తీసుకొని 1% రిజర్వేషన్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 2 మధ్యస్థంగా లబ్ధి పొందిన ఎస్సీ కులాలు వాళ్ళను 18 కులాలు ఉన్నాయి అధ్యక్ష. అందులో 9% రిజర్వేషన్లు వాళ్ళకు ఇచ్చిండ్రు అధ్యక్ష. అదేవిధంగా గ్రూప్ 3 అధ్యక్ష గణనీయంగా లబ్ధి పొందిన అంటే కొంచెం సిగ్నిఫికెంట్గా బెనిఫిట్ పొందిన వర్గాలు 26 కులాలు ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు 5% రిజర్వేషన్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తిరిగి జనాభా లెక్కలు మళ్ళీ మొదలు పెడుతుంది. 2020లో నాకు తెలిసి ఆ జనాభా లెక్కలు మొత్తం తేలుతాయి. ఆ జనాభా లెక్కల ప్రకారము ఎస్సీ రిజర్వేషన్లను కూడా పెంచుతుంది ఈ ప్రభుత్వము. ఈ ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉన్నది. చట్టపరంగా ఎలాంటి చిక్కులు లేకుండా ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళకి పెంచాల్సిన రిజర్వేషన్లను ఏ విధంగా పెంచి రిజర్వేషన్లు పెంచడం సహేతుకబద్ధంగా వాళ్ళకు పంచడం అనేది ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా దగ్గరికి ఎవరైతే సెల్ఫ్ డిక్లేర్ డేటా ఉందో నేను దీన్నే పర్సెంటేజ్ కింద విడగొట్టి చెప్పగలను. 56.36% బీసీ రిజర్వేషన్లు బీసీ జనాభా ఉందని లెక్క మొదటిసారి తేలింది. 56.36% అని నేను తేల్చిన లెక్క. మండల్ కమిషన్ కూడా 52% అని చెప్పింది. వచ్చేది తీసుకొని కావాల్సింది అడగాలి కానీ మీరు ఏదో అడగాలని వచ్చేది కూడా తీసుకోకపోతే ఎవరు నష్టపోతారా? ఊర్లలో మోటు సామెత ఉంది, చెరువు మీద అలిగితే ఏమవుతుంది? ఎవరికి నష్టము? నన్ను తిడితే ఏమొస్తుంది చెప్పు? నేనేదో ప్రయత్నం చేస్తున్నా, అందరిని కూడగట్టుకొని తీసుకొస్తున్నా. వద్దనేటోడు వచ్చి చూసినావా నువ్వు ఇంత అయితే తిట్టు తినోగా సరిపోయిందని తిక్క కుదిరిందని వచ్చి అంటూరు. నేను మీ విజ్ఞప్తి ఒక్కటే, మీరు ఎవ్వరికి వ్యతిరేకం కాదు, ఎవరికి వ్యతిరేకం మాట్లాడదు.